బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అతిసారం విజృంభిస్తోంది. నెమ్మదిగా జిల్లాలకు వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు గుర్తించగా 3 నుంచి 4 వరకు చనిపోయారంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పలు శాఖల నిర్లక్ష్యం కారణంగానే ఈ డయేరియా ప్రబలుతుందన్న డిప్యూటీ సీఎం పవన్, మంత్రి సత్యకుమార్ ఆయా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వల్లే డయేరియా ప్రబలుతోందని మంత్రులు ఆరోపిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎందుకు మళ్లించారంటూ అధికారులపై పవన్, సత్యకుమార్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000కు పైగా నీటి నమూనాలను ప్రభుత్వం సేకరించింది. 217 నీటి నమూనాలు కలుషితమైనట్లుగా గుర్తించారు. డిస్ట్రిబ్యూటరీ ఛానల్ శుభ్రం చేయకపోవడం, పైప్ లైన్ల లీకేజీల కారణంగా డ్రైనేజ్ వాటర్ కలిసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేయాల్సిన పనులు అటకెక్కాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో డయేరియా ప్రబలుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఇటు డయేరియా అయితే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. సో దానికి తగ్గట్టు చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? డయేరియాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంటూరు, ఇటు ఎన్టీఆర్ జిల్లా, అలాగే కాకినాడ, ఈ 3 జిల్లాల్లో కూడా ప్రబలుతున్నట్టు కూడా అధికారుల యంత్రాంగం గుర్తించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేటలో కూడా ఆయన పర్యటించడం జరిగింది. అధికారులతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు ఏదైతే రాష్ట్రానికి వస్తూ ఉన్నాయో, అటు పంచాయతీలకు సంబంధించి కానీ, పురపాలక సంఘాలకు కానీ, నగరపాలక సంస్థలకు కానీ, ఈ మూడిట్లో కూడా 15వ ఆర్థిక సంఘం నిధులు అనేది జమ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించి అక్కడున్న మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానీ, అక్కడున్న చిన్న చిన్న మైనర్ రిపేర్లకు సంబంధించి కానీ అన్నింటినీ 15వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించాల్సి వచ్చింది. కానీ గత ప్రభుత్వంలో ఈ 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించినట్టు కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఇటు సత్యకుమార్తో పాటు పురపాలక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ, వీళ్ళు ముగ్గురు కూడా మన సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చూసే ఉన్నాము. దానికి సంబంధించి ఎందుకు మళ్లించాల్సి వచ్చిందంటూ కూడా డీటెయిల్గా రిపోర్ట్ అయితే ఇవ్వాలని చెప్పి కూడా ఇటు పవన్ కళ్యాణ్, ఇటు మంత్రులు ఇద్దరు కూడా ఆదేశించడం జరిగింది. ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు ఎవరు మళ్లించమని చెప్పారంటూ కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఏదైతే సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కావాల్సిన నిధులను మళ్లించడం ద్వారానే ఆ పనులు అటకెక్కిన పరిస్థితి కూడా కనిపించా ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రైనేజీ వ్యవస్థ అనేది మొత్తం కూడా ఆ వాటర్ పైప్ లైన్లకు సంబంధించి చేరటం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న డయేరియా కూడా ప్రబలుతున్నట్టు కూడా ఇటు మంత్రులు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో డయేరియాని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ కూడా ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించడం జరిగింది. దాంతోపాటుగా ఇమీడియట్గా ఎవరైతే డయేరియాకు గురవుతూ ఉన్నారో వారికి ఆ మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కనిపించింది. అట్లాగే దాంతోపాటుగా ఎక్కడైతే డయేరియా కేసులు ఎక్కువగా ప్రబలుతూ ఉన్నాయో అక్కడ ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతాల్లోనే ఎక్కడైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో అక్కడే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు 3 జిల్లాలతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే వర్షాకాల ప్రభావం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కంపల్సరీగా ఈ డయేరియా అనేది ఇంకా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిగా దిద్దుబాటు చర్యలు ఇప్పుడే తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎవరైతే ఈ నిధులకు సంబంధించి వాటిపై నివేదిక రాగానే వాటిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చూతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇటు డయేరియాకి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహిస్తున్నట్టు కూడా మంత్రులు చూతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తాజ్ అయితే మల్లికార్జున్, చూస్తే ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వల్లే ఈ డయేరియా ప్రబలుతోందంటూ కూడా మనకు తెలుస్తోంది. అయితే బెడ్స్ ను ఇంక్రీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది?
పూర్తి స్థాయిలో ఈ సంబంధించి నీటి నమూనాలను సేకరిస్తూ ఉంది. దాదాపుగా 30,000 నీటి నమూనాలు ఎక్కడైతే వాటర్ అనేది సప్లై అవుతుందో, మంచినీటి వాటర్ అనేది సప్లై అవుతుందో వాటికి సంబంధించి 30,000 పైగా నమూనాలు కూడా సేకరించడం జరిగింది. అందులో 238 దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు ఉన్నట్టుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే నీటి నమూనాలను సేకరించడం, అందులో నీటి నమూనాల్లో కలుషితమైనట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వీటిపై కూడా సుదీర్ఘంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కలుషితమైన అనేది గుర్తిస్తూ ఉన్నారు. వాటి మొత్తాన్ని కూడా రీప్లేస్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కూడా భావిస్తూ ఉన్నారు. వాటికి ఇప్పటికే అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రచార కార్యక్రమాలతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కాచి చల్లార్చిన నీటినే తాగండి, వేరే నీటిని తాగొద్దంటూ కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ ఉంది. అంతేకాకుండా హాస్పిటల్కి సంబంధించి ప్రత్యేక క్యాంపుల్ని అక్కడున్న డయేరియాకి సంబంధించిన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్లో బెడ్స్ను ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఒక వార్డ్స్ను కేటాయించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కీలకంగా కూడా డయేరియాకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడైతే డయేరియా కేసులు ఉన్నాయో వారిపైన పూర్తి శ్రద్ధను తీసుకొని వారు క్యూర్ అయిన తర్వాతే హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిస్తామంటూ కూడా ఇటు ఆరోగ్య శాఖ మంత్రి చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏదనేది డయేరియాకి సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహిస్తుంది, ప్రాధాన్యత క్రమంగా అనేది తీసుకుంటా ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడైతే ఎక్కువగా డయేరియా కేసులు ఉంటా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మటుకి క్లియర్గా ఏ డయేరియా కేసులు తగ్గిన తర్వాతనే వాళ్ళ ఇంటికి పంపించి వారి ఇంటి క్షేమాలను కూడా తెలుసుకుంటా ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. తర్వాత అంటే ఈ ఇంటికి పంపించిన తర్వాత కూడా వారికి పేషెంట్ ఎవరైతే డయేరియా క్యూర్ అయిపోయిన తర్వాత కూడా వారికి సంబంధించిన స్థితిగతులు అక్కడ ఉన్న ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంలు కూడా పూర్తిగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.